New York Green School Award for the excellence in curriculum, and the school is selected as the pilot school by the CBSE for the Carly branch. The school has won the global recognition, were introduced to enrich the students in all the aspects by taking them to various field trips. Students are transferred as the best grammarians in the form of the conduct of Telugu, Hindi and English grammar tests. The tests are conducted and gifts are presented to the top. బీజేపీ లీడర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మరియు నరేంద్ర స్కూల్ చైర్పర్సన్ లింగారెడ్డి అన్న గారు, వేదికపై ఉన్న శివప్రసాద్ గారు, ఈసీజీ సిఇఓ అండ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, స్టాఫ్ మెంబర్స్, పేరెంట్స్, press personalities and my dear children. Good evening all of you children. Oh, very good, you are alert. సో ఇది ప్రథమ కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా స్పీచ్లకు సమయం కాలేకపోయినా తప్పదు. మన జర్నీలో కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. పిల్లలకి నేను అదే చెప్తాను. ఇక్కడ కూడా నచ్చినవి కొన్ని బలవంతాన కూడా మీరు వినాల్సిందే, అందులో తప్పే ఉండదు. అందుకే అంటారు, మమ్మీతో షాపింగ్ వెళ్ళినప్పుడు నీకు నచ్చినవి కాదు బిడ్డ, మమ్మీకి నచ్చినవి, నీకు నచ్చనివి కూడా నువ్వు భరించాలి, అప్పుడే వెంట తీసుకెళ్తారని చెప్తారు. సో యాన్యువల్ డేలకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ అయినా కూడా ప్రియమైన తల్లిదండ్రులారా, వాస్తవానికి ఒక 60% వరకు మంచి న్యాయం చేస్తూ విద్యా వ్యవస్థను ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చాం. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మరి కంప్లీట్ న్యూ టీమ్ తోటి ముందుకు వెళ్ళడం, దట్టు కొంచెం లిటిల్ బిట్ లేట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి కొన్ని ఒడిదడుగులు ఈ ఇయర్ మధ్యలో మనకు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా అడుగులు వేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనం అకాడమిక్ షెడ్యూల్ని ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు. ఎఫ్ఎస్, ఎస్ఎస్ ప్రతి పేపర్ కూడా బయట నుంచే సెట్ వస్తున్నది. కొన్ని పేపర్లు కరీంనగర్ టీచర్ చేత కరెక్షన్ చేసి పంపించాం మనం. తర్వాత మార్కులన్నీ నిజాయితీ మార్కులు మీకు చూపిస్తున్నాం మనం. బూస్టప్ చేసి మీ పిల్లవాడికి 100కి 100 అని చెప్పేసి ఏదో రకంగా కాకుండా 0 మార్కులు వచ్చినా ధైర్యంగా మీ పిల్లవాడికి 0 వచ్చినాయి అని చెప్పగలిగాం మనం. అంటే పిల్లల ఒరిజినల్ టాలెంట్ ఈ సంవత్సరం ఏముంది అనేది మనం చూపించగలిగాం. వాళ్ళ యాటిట్యూడ్లో, బిహేవియర్లో, లాంగ్వేజ్లో కొంచెం ఇయర్ ఎండ్ వరకు మార్పు తీసుకురాగలిగాం. ఈరోజు మీ కళ్ళ ముందు ఈ మాట్లాడుతున్న పిల్లల యాంకరింగ్ తర్వాత అవన్నీ మీకు నిదర్శనం. ఎస్, దెర్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్స్ అనేది. తల్లిదండ్రులారా, ఇక్కడ అల్ఫోర్స్లో మరి మార్కులు, ర్యాంకులు అనేదే కాకుండా పిల్లలకు విలువలతో కూడిన మంచి విద్యను అందించాలనేది మా తాపత్రయం. అట్లాగే మన సంస్కృతి సంప్రదాయాలకు కూడా పెద్ద పీటను వేస్తూ ముందుకు వెళ్ళే దిశగా ప్రతి యాక్టివిటీ చేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీ యాక్టివిటీస్ కావచ్చు, వీకెండ్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్లో మన దేశ సంస్కృతి, తర్వాత మన కుటుంబ విలువలు, వీటిని పిల్లలు గుర్తించే విధంగా మా యొక్క యాక్టివిటీస్ ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పిల్లలు ఇంకా మెరుగైన నాలెడ్జ్ తోటి ముందుకు వస్తారనే ఆశాభావం ఉంది. మరి అల్ఫోర్స్ విద్యా సంస్థలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 45 విద్యా సంస్థలు, 30,000 మంది చిన్నారులు, ఒక 4,000 మంది మరి స్టాఫ్ మెంబర్స్ తోటి క్వాలిటీ ఎడ్యుకేషన్కి మారుపేరుగా తెలంగాణలో నిలుస్తుంది. ఇవాళ 2023లో ఒక 30 ఐఐటీలు, 85 ఎంబీబీఎస్ సీట్లు, ఒక 50 ఎన్ఐటీ సీట్లు, మరి 107 10GP ఎస్ఎస్సి స్టేట్లో, ఎస్ఎస్సి సిబిఎస్ఈ 10th క్లాస్లో 495 భిన్నం 500. ప్రతి సంవత్సరం మన రికార్డును మనమే బ్రేక్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. సో అందుకే పిల్లలకు కూడా చెప్తాం, నీకు పోటీ ఎవరో ఉన్నారని ఎదురు చూస్తే పోటీ ఉంటుంది. నాకు నేనే పోటీ అనుకున్న నాడు నువ్వు జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతుంటావు. అట్లాగే పిల్లలకు కూడా మేము చెప్తున్నాం, ఇష్టం కొద్దీ చదవండి మై డియర్ చిల్డ్రన్. మీరు కష్టంగా చదివి భారంగా తల్లిదండ్రుల గురించో టీచర్ల గురించో చదివితే చదువు రాదు. చదువు పట్ల శ్రద్ధను ఏర్పరచుకోండి, ఇష్టంగా చదవండి. నువ్వు చదివిన గంట అయినా పర్లేదు, కానీ ఇష్టం కొద్దీ చదివితే తప్పకుండా నీకు చదువు వస్తుంది. ఇవల్ల మార్కులు, చదువు అనేది కాకుండా పిల్లలకి లౌకిక జ్ఞానం కూడా అవసరం. మనం చూసి ఉన్నాం, ఒక ఐఐటీ చదువుతున్న పిల్లవాడు సూసైడ్ చేసుకున్నది, ఒక ఎంబీబీఎస్ చేస్తున్న పిల్లవాడు సూసైడ్ చేసుకున్నది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎన్నో చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సామాజిక స్పృహ లేకపోవడం, లౌకిక జ్ఞానం పిల్లలు లేకపోవడం. అంటే ఓన్లీ బుకిష్ లాగా ఉన్నా కూడా లాభం లేదు. కాబట్టి బుక్స్, చదువు, మార్కులతో పాటుగా కొంచెం జనరల్ నాలెడ్జ్, జనరల్ ఐక్యూ కూడా పిల్లలకు ఉండాలన్న దిశగా మా యొక్క అకాడమిక్ కరికులంను మేము నిర్వహిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా మేము చేస్తామని హామీ ఇస్తూ, ఈ సంవత్సరం మరి మీకు అల్ఫోర్స్ అంటే ఏది తెలియలేకపోయినా ఎవరో చెప్తే ఎక్కడో విన్నదాన్ని ఎస్ మేము విన్నాం, కరీంనగర్లో బాగా నడుస్తుందట అని ఒక నమ్మకంతో మీ పిల్లల్ని మా ముందుకు చేర్చినందులకి మరి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే 10వ తరగతి పరీక్షల్లో పిల్లలు తప్పకుండా మంచి రిజల్ట్ తీసుకువస్తారని ఆశిస్తూ, మరి టీచర్స్ కూడా ఈ సందర్భంగా 1 ఇయర్లో మీరు చాలా మారారు.
ఇంకా కూడా మారాలనుకుంటున్నాం. ఒక శిల్పి లాగానే మేము ఎంత చెక్కుతంత మీరు భరిస్తూ వచ్చారు. సో ముందు మార్పు టీచర్లలో రావాలి. టీచర్లలో వచ్చింది అంటే పిల్లలలో ఆటోమేటిక్గా వస్తుంటుంది. మరి మాకు లింగారెడ్డి గారు సరైన సమయానికి ఆర్మూర్లో ఎక్కడ వ్యవస్థ పెట్టాలన్నప్పుడు మరి మేము మా వ్యవస్థను ఇస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం నిజానికి మరి ఆర్మూర్లో మాకు స్థానం కల్పించున్నారు. కాబట్టి ఎంటైర్ వాళ్ళ మెంబర్స్కి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వారు ఇప్పటి వరకు కూడా ప్రతి వారం కనీసం 2 సార్లు వస్తున్నారు. హాస్టల్కి వస్తున్నారు, కాలేజ్ స్కూల్కి వస్తున్నారు, ఆఫీస్లో కూర్చుంటున్నారు, ఎన్నో సలహాలు సూచనలు మాకు అందిస్తున్నారు. మరి మీ యొక్క సపోర్ట్ ముందుకు ఇలాగే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఒక 2 ఏళ్లలోనే ఆర్మూర్లో ఆల్ ఫోర్స్ అనేది తెలంగాణలోనే ఒక నంబర్ 1, మా ఆర్మూర్లో కూడా నంబర్ 1 ఆల్ ఫోర్స్ అన్న విధంగా నేను ప్రూవ్ చేస్తానని హామీ ఇస్తూ మరి మేము పిలవగానే వారి యొక్క అమూల్య సమయం ఇస్తూ ఇక్కడికి వచ్చేసిన మరి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు రాకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల స్కూల్ డేకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన యాజమాన్యానికి, నా సోదర సమానుడు బద్దల లింగారెడ్డి గారికి, మరియు ఈ వేదిక మీద ఉన్న సోదరుడు నరేందర్ రెడ్డి గారికి, మరియు వారి ప్రిన్సిపల్స్, వారి స్టాఫ్, మిగతా అందరి స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం గురించి రావటం జరిగింది. హైదరాబాద్ నుంచి ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నా, నాకు చదువు అంటే ఇష్టం. చదువు ఎందుకనేది ఈ మధ్యన చాలా మంది సరిగ్గా చెప్పలేకపోతున్నారు. చదువు నేర్పుతున్నారు, సంస్కారం మర్చిపోతున్నారు. మేము రాజకీయాల్లోకి వచ్చింది పార్టీ లేదైనా వీళ్ళ భవిష్యత్తు గురించి, వీళ్ళు రాబోయే వీళ్ళ తరాలు, వీళ్ళ భవిష్యత్తు బంగారుమయం కావాలని, ఈ భారతదేశంలో ఈ బిడ్డలకు గౌరవంగా, గర్వంగా, అన్ని రకాలుగా ప్రపంచంలో ఉన్న సాంకేతికతను పుణికిపుచ్చుకొని ప్రపంచంతో పోటీ పడాలని, ముఖ్యంగా చదువులు ఒక్కసారి గమనించండి. నేను చాలా దేశాలు తిరిగాను. చైనాలో ఒక రకంగా ఉంటుంది, దుబాయ్లో ఒక రకంగా ఉంటుంది, అమెరికాలో ఒక రకంగా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒక రకంగా ఉంటుంది. కొన్ని దేశాలు నేను చూశాను. మీరు తల్లిదండ్రులు బాగా గమనించాలి. చిన్నపిల్లలు ఫస్ట్ ఆత్మవిశ్వాసం నేర్పండి. అది ప్రపంచంలో బాగా అతి విలువైనది, కోట్లు పెట్టినా దొరకలేనిది ఆత్మవిశ్వాసం. చైనాలో మామూలు పిల్లలు కూడా టీచర్స్తో ఫ్రెండ్లీ అడ్మిట్ చేస్తారు. వాళ్ళకి అడిగిన డౌట్స్ అని క్లియర్గా చెప్తారు. సుమారు ఇప్పుడు మా అబ్బాయి వాడు కూడా ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయింది. ఒకరోజు స్కూల్కి వెళ్ళాను, భయపడుతున్నాడు ఎక్కువ. నేను ప్రిన్సిపాల్కి చెప్పాను, ఫస్ట్ భయపడడం మానేపియండి. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, గౌరవంతో మాట్లాడడం వేరు, భయంతో మాట్లాడడం వేరు. ప్రపంచం ఎప్పుడు ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళని ఆదరిస్తుంది. మేము ఎందుకంటే ఈరోజు సుమారు 18 కోట్ల యువత అన్ఎంప్లాయ్మెంట్, డిగ్రీలు చేసి పీజీలు చేసి భారతదేశంలో ఒక రకరకాల నిరుద్యోగ సమస్య కొట్టుమిటాడుతున్నది. నేను చాలా స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ చేస్తాను, ఫైనల్గా చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా. లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు చాలా పెద్ద నేను అడుగుతాను, మీకు సాలరీ ఎంత కావాలని స్టాఫ్ని అడుగుతాను, చదువుకున్న వాళ్ళని. మీ ఇష్టం సార్ అంటారు. అంటే నేను చండీగఢ్లో ఇంటర్వ్యూ, తిరుపతిలో, ఢిల్లీలో అప్పుడప్పుడు మా కంపెనీ ఇంటర్వ్యూ చేసినప్పుడు స్టాఫ్ రిక్రూట్మెంట్. అదే చైనాలో కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఎంత కావాలి సాలరీ అని అడుగుతాను. వాడు కరెక్ట్ చెప్తాడు, నాకు 10,000 RMB కావాలి, నాకు మధ్యాహ్నం లంచ్ అలవెన్స్ కావాలి, నాకు వెహికల్ అలవెన్స్ కావాలి. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చదువు, చిన్నప్పటి నుంచి నేర్పిన విద్య వల్ల ఆత్మవిశ్వాసం.
వాడి టాలెంట్ మీద వాడికి నమ్మకం, వాడి చదువు మీద వాడికి నమ్మకం. కాబట్టి పిల్లలకు కొద్దిగా ఈ మధ్యన ఈ సోషల్ మీడియా, ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ దూరం పెట్టండి మీరు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. జీవితంలో ఎటువంటి నష్టం లేనిది, కోల్పోనిది, ఎప్పటికీ జీవితాంతం ఉండేది చదువు ఒకటే. అన్ని రకాల ఆస్తులు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, పోతాయి, పొలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి. తల్లిదండ్రులు కారణం, టీచర్లు కాదు. ప్రతి పనికి గారాబం చేయటం, వాళ్ళని పట్టించుకోకపోవటం. హాస్టల్ వేసాం, స్కూల్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నాం. మీరు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఇంత కష్టపడితే 500 మంది పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? నువ్వు ఇద్దరు పిల్లల్ని ఇంట్లో టిఫిన్ చేయడానికి రుచికరంగా నువ్వు ఇబ్బంది పడితే 500 మందికి హాస్టల్లో వాళ్ళు ఎట్లా ఫుడ్ టేస్టీ ఫుడ్ పెడతారు? తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్యాల్కులేషన్ చేసుకోండి. అంటే వీలైనంత మట్టుకు సాటర్డే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, సండే వాళ్ళతో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి 52 ఆదివారాలు, 10 ఏళ్ళకు 520 రోజులు, 20 ఏళ్లకు 1000 రోజులు. మీరు గడిపేదా 1000 రోజులే. చదువు కన్నా, డబ్బు కన్నా, అన్నిటికన్నా ఎక్కువ మీరు వాళ్ళతో గడిపిన దానివల్ల మీరు ప్రపంచంలో ఒక గొప్ప అనుభూతి పొందుతారు. మళ్ళీ పిల్లలు మీతో ఉండరు, యాంత్రికంగా తయారైనరు. హాస్టల్లో వేయటము, సమ్మర్ హాలిడేస్ తీసుకురావడము, దసరా హాలిడేస్ తీసుకుపోవడము, ఆ బిడ్డలు హాస్టల్లో ఉండటము. హాస్టల్లో బంగారు మంచాల మీద పడుకున్న తల్లిదండ్రుల పక్కన పడుకున్నంత సౌకర్యం ఉండదు. మీరు అనుకుంటున్నారు డబ్బులు ఇస్తే మేనేజ్మెంట్ చెప్పారు కదా 10, 20, 30 ఇట్లుంటాయి. కానీ మీ పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడతారో, చాలా కష్టపడతారు. మంచి టెక్నికల్ స్టాఫ్ను కానీ, లేకపోతే మంచి కుక్స్ను కానీ. ప్రపంచంలో కూడా చదువులు గమనించాలి. ఈ చదువు దేనికి పనికి వస్తుంది? ఇప్పుడున్న పిల్లలు దేనికి పనికి వస్తారు? ప్రపంచం ఎటుపోతుంది? ఎవరైనా పెద్ద చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాను మీకు. సింపుల్. 1999 నాడు మనం ఒక ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే 20 నిమిషాలు, అరగంట, గంట పట్టేది వెబ్సైట్ ఓపెన్ కావడానికి. ఇప్పుడు విత్-ఇన్ 2 seconds. అంటే ఇంక 20 ఏళ్ళ తర్వాత ఎట్లుండదు ప్రపంచం? 5G టెక్నాలజీ వచ్చింది. అంటే 5G అంటే నెక్స్ట్ 6G, 7G, 10G. అంటే ఈ పిల్లలు పెద్దవారికి వెళ్ళాలా, ఫోన్లు కూడా అవసరం లేదు, గాల్లో చూసుకొని మాట్లాడచ్చు. ఈరోజు ఇంకా గొప్ప విద్యార్థులకు మరి మేనేజ్మెంట్ మీకు తెలిసిందో లేదో, ఈరోజు ప్రపంచంలో ఇండియాలో కేరళలో రోబో టీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత స్కూల్లో అవసరం లేదు, ఒక టీచర్ని కొనుక్కుంటే అయిపోతుంది. ఈరోజు ఐరిస్ అనే టీచర్ని ఒక స్కూల్లో కేరళలో లాంచ్ చేశారు. ఆ టీచర్ రోబో. రజనీకాంత్ సినిమా చూశారు అందరూ? చూసారా రోజులందరూ? ఆ రోబో లాగుంటుంది, 3 భాషలు మాట్లాడుతుంది, అన్ని సబ్జెక్టులు చెప్తుంది. నీకు అర్థం కాని డౌట్స్ ఉంటే ఆ రోబోనే చెప్తుంది. ఐరిస్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు ప్రపంచం ఏ రకంగా మారుతుందో. ఈ బిడ్డల ప్రపంచాల సాంకేతికతను అందుకోవాలి. ప్రపంచంలో సుమారు 200 దేశాలు ఉన్నాయి. తొర్లికొండ, ఆర్మూరు, హైదరాబాద్ అని ఉద్యోగాలు చేసే అవసరం లేదు. ఫ్లైట్ కూడా సుమారు ఇప్పుడు 900 గంటకు 900 స్పీడ్తో పోతున్నది మైల్స్. ఇప్పుడు ఒక టెస్ట్ జరుగుతుంది 1500. అంటే ఈ పిల్లలు పెరిగే వరకల్లా అమెరికాకు మనం 6 గంటలు వెళ్ళిపోవచ్చు. అంటే ఇది పిల్లల తల్లిదండ్రులు తెలుసుకుంటే, టీచర్లు కొద్దిగా పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను ఒక మామూలు రైతు బిడ్డని విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు ఎక్కువ పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ అవుతాను. అప్పుడు చదివాను. ఒక దానిలో ఏ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఫిల్ ద గ్యాప్ అనే నవల చదివాను. ఫిల్ ద గ్యాప్ అంటే 4 స్కూళ్ళున్న దగ్గర స్కూల్ పెట్టే బదులు ఎక్కడ లేని చోట ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టే. అంటే ఫిల్ ద గ్యాప్. ఎక్కడ ఏది లేదు, ఎవరు ఏ వ్యాపారం చేయట్లేదు, ఏ ఇండస్ట్రీ పెట్టట్లేదు, ఏ ప్రాంతంలో లేదు. కాబట్టి ఈ పిల్లలకి ఇవన్నీ నేర్పాలి.
ఈ చదువంతా ఒకవైపు, ప్రపంచంలో నెగ్గుకు రావడం ఎలా. రెండోది అడిషనల్ లాంగ్వేజెస్. కొంతమంది చెప్తారు, ఇప్పుడు నేను మా పిల్లలకు చైనీస్ నేర్పించాను కొద్దిగా. చైనీస్ ఎందుకు నేర్పానంటే వాళ్ళకి హిందీ వస్తుంది, తెలుగు అయితే ఇంట్లో పుట్టారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. 150 కోట్ల మందికి సరిపడే భాషలు ఇక్కడ వస్తాయి. చైనీస్ నేర్చుకున్నారు అనుకో, అది 150 కోట్లు, అంటే 300 కోట్లు. మొత్తం 750 కోట్ల ప్రపంచ జనాభా ఉంది. ఇంకా నేను చెప్పాను అరబీ కూడా నేర్చుకోమన్నాను, ఎందుకంటే అరబీ కూడా సుమారు ఒక 150 కోట్ల మంది మాట్లాడతారు. అంటే ప్రపంచం ఎలా ఉంది, ఎలా బతకాలి, ఇవన్నిటికన్నా మనం పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి. ఈ జాన్కం పెట్టిన 4 ఎకరాలు, లేకపోతే తూర్లికలు ఉండాలి 3 ఎకరాలు, అవి ఈయనే ఉంటుంది 3 ఎకరాలు. వాడు ప్రపంచాన్ని జయించాలి. వ్యాపార పరంగా కావచ్చు, లేదు అతని కెరీర్ కావచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఓయో 1,00,000 రూపాయలు కూడా లేవు అబ్బాయి దగ్గర. ఒక చిన్న యాప్ డెవలప్ చేశాడు ఓయో అని. ఈరోజు 65,000 కోట్ల ఆస్తి అబ్బాయికి. 19 సంవత్సరాలు తయారు చేశాడు ఒక యాప్, 50,000 పెట్టి. డబ్బులు అవసరం లేదు. చాలా మంది అనుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు, మనం అందుకోలేము, అట్లేం లేదు. పిల్లలకి ప్రపంచంలో ఎక్కడెక్కడ టెక్నాలజీ పెరుగుతుంది, ఏ దేశం ఎక్కువ అభివృద్ధి చెందుతున్నది, ఏ దేశంలో వ్యాపార లక్షణాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంతసేపు వాళ్ళకి ఏదో 10వ తరగతి హాస్టల్లో పడేసి, తర్వాత నారాయణ చైతన్యలో ఇంటర్ చేసేసి, తర్వాత డిగ్రీలో ఇంజనీరింగ్ కాలేజ్ చేసేసి, ఇంకా మా దగ్గర అయితే ఏంటంటే అమెరికా పంపించేస్తారు. అది 20 సంవత్సరాలైనా గ్రీన్ కార్డ్ వచ్చేది లేదు, అది పోయేది లేదు. నిన్ననే చెప్పారు 150 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అప్లై చేసిన గ్రీన్ కార్డ్స్. కాబట్టి పిల్లలకు ప్రేమ ఇవ్వండి, ప్రేమతో పాటు ధైర్యం ఇవ్వండి, ధైర్యంతో పాటు సంస్కారం ఇవ్వండి, సమాజం మీద స్పృహ ఇవ్వండి, మనుషులను ప్రేమించమని చెప్పండి. చిన్నప్పటి నుంచి మనం ఏది నేర్పుతామో అది అవుతాం. కులాలను తక్కువ మాట్లాడండి, వాడు అది ఆ కులము మనం దూరం ఉండాలి ఇట్లాంటి భాష మాట్లాడకండి. 2023 ప్రపంచం అంతా ఒకటైంది. కుల మతాలకు అతీతంగా ప్రపంచం ముందడుగెళ్తుంది. కాబట్టి పిల్లల మనసులో ఇట్లాంటి నాట్లేయకండి. మూఢనమ్మకాలు. ఉదయం లేస్తేనే పిల్లిని పిల్లి పిల్లి అండి. కొన్ని కంట్రీలలో పిల్లిని పక్కన పెట్టుకుని పనుకుంటారు. 2 చెప్పాలి. అంటే అపశకునాలు ఇవి ఏదో మేము పుట్టక ముందు మీరు పుట్టక ముందు అవన్నీ జరుగుతూ వచ్చినాయి ఆ నమ్మకాలు. ఆ కాలానికి అది కరెక్ట్ కావచ్చు. కానీ ఈ కాలం ఏంటి, రోజుకు 502 ఫ్లైట్లు టేకపోతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. రెండు 2,30,00,000 మంది ఫ్లై చేస్తున్నారు. అంటే ఇట్లా ప్రపంచం ఎటు వెళ్తుంది, ఎందుకు బెంగళూరు ఇంత డెవలప్ అయింది, ఇట్లాంటి నేర్పండి పిల్లలకు. అంటే ఎదిగిన పిల్లలకు. చిన్న పిల్లలకు మాత్రం మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్స్ మ్యాక్సిమం దూరం పెట్టండి. దాని ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మీకు చెప్పలేను వేదిక మీదగా. మీరు ఆ గారాబం అంటే ఆ రేడియేషన్ కావచ్చు, దాంట్లో వచ్చిన ఈ వచ్చే ఇష్యూస్ కావచ్చు. ఆ ఫోన్ 2 చెప్తుంది, చెడు చెప్తుంది, మంచి చెప్తుంది. మీరు ఒక సైట్ ఓపెన్ చేశారంటే 2 రకాల సినిమాలు వస్తాయి. వాళ్ళకి తెలియదు చిన్న బిడ్డలకు. ఫోన్లు దూరం పెట్టండి. వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా గమనించండి. ఎంతసేపు మీ కుల వృత్తులు, మీరు చేసే ఉద్యోగాలు, లేకపోతే వ్యవసాయము, ఆ హాస్టల్కి వెళ్ళి వచ్చిన రోజు కూడా మీరు ఉండకపోవటము, వాళ్ళని గమనించకపోవటము. ఈ మధ్యన మత్తు కూడా ఎక్కువ, యువత మత్తు వైపు ఎక్కువ వెళ్తుంది. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను, ప్రభుత్వానికి చెప్పాను. కోట్లు పోస్తే దొరకని బిడ్డలు. మీరు దయచేసి ఇది ఒక్క మాట ఆలోచించండి. ఈ మధ్యన 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా హైదరాబాద్లో చాక్లెట్ తింటారు, మత్తు చాక్లెట్. ఇవి గమనించండి. వాళ్ళు ఏం చదువుకున్నారు, మార్కులు ఎంత, ఇవెంత, వాళ్ళు ఎవరెవరితో స్నేహితం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారు. తల్లిదండ్రుల మీ బాధ్యత. టీచర్కి 100 మంది ఉంటారు. హాస్టల్ ఉన్నంతసేపు టీచరు, క్లాస్ రూమ్ ఉన్నంతసేపు టీచరు. ఎక్కువ మటుకు మన దగ్గర ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలు కొద్దిగా తప్పుదోవ పడుతున్నారు. దయచేసి చాలా ఇప్పుడు పెరిగే టెక్నాలజీ కావచ్చు, ఈ బహిరంగంగా పిల్లలు కూడా కొద్దిగా ఎక్కువ ధైర్యంతో మాట్లాడు. చిన్న 10 ఏళ్ల పిల్లాడు కూడా తండ్రిని తల్లిని లెక్క చేయకపోవడం, ఇవన్నీ సంకేతాలు
మనకన్నా ఎక్కువ పిల్లలకే నష్టం. కాబట్టి పిల్లలని డబ్బే కాదు, ఏదో ఫీజు కట్టేసాం అయిపోయింది, అటు 10వ తరగతి పాస్ అయినా నా కొడుకు పాస్ అయ్యిండు, పాసే కాదు, ఈ ప్రపంచంలో జీవితంలో పాస్ కావాలి. వాడు మనకన్నా ఆనందంగా ఉండాలి, మనకన్నా సౌకర్యవంతంగా బతకాలి. కాబట్టి పిల్లలకు మంచి సంస్కారం, సాంప్రదాయాలు, పద్ధతులు, కొద్దిగా మన ధర్మానికి సంబంధించిన పద్ధతులు, ఏది లేనప్పుడు ధర్మం లేనప్పుడు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరెవరైతే వాళ్ళ దైవానికి సంబంధించిన ప్రార్థనలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఏ రకంగా అవలంబిస్తున్నారో మీ పిల్లలకు నేర్పండి. ఈ మధ్యన బొట్టు ఉండలేదు, కాటుకుంటలేదు, ఏ సాంప్రదాయం ఎలా ఉండాలో మొత్తం మర్చిపోతున్నారు. సాంప్రదాయం పోయినప్పుడే శని పట్టుకున్న దేశానికి. వీళ్ళందరినీ పెంచుకోవడం కాదు, సాంప్రదాయాలు కూడా మిగిలాలి భారతదేశంలో. మన పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఆడబిడ్డల బతుకమ్మలు కావచ్చు, బొడ్డెమ్మలు కావచ్చు, వాళ్ళు వేసే రంగురంగుల ముగ్గులు కావచ్చు, ఇవన్నీ పద్ధతులు కూడా మర్చిపోతున్నారు. పిల్లల్ని మీరు దయచేసి చదువుతో పాటు, ఈరోజు ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ భార్య అశ్రిత నానా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఐస్ క్రీమ్ తింటున్నారు. ఒక ఐస్ క్రీమ్ ప్రారంభం, లక్షల కోట్ల ఆస్తి, ఆనందం లక్షల కోట్లు లేదు. తండ్రి కూతురు ఐస్ క్రీమ్ తింటే అంతకన్నా ఎక్కువ ఆనందం ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా కొద్దిగా నేర్పండి. ఈ మధ్య నేను చూస్తున్నాను, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు కూడా చూశాను కానీ సిటీలో ఎక్కువ చూశాను, ఎక్కడ కూడా పల్లెటూళ్ళు కూడా సిటీ కన్నా ఎక్కువ ఘోరంగా తయారవుతున్నాయి. కనీసం బొట్టు పెట్టిన కూడా ఇబ్బంది పడుతున్నాను. కనీసం బొట్టు ఆడబిడ్డలకు, మగ బిడ్డలు కూడా పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. సాంప్రదాయాలు నేర్పండి, భగవద్గీత నేర్పండి. వాళ్ళు ఎట్లా ఖురాన్ నేర్చుకుంటున్నారు, ఎట్లా ఆడబిడ్డలు చూడు ఎంత మంచుకున్నారు వాళ్ళు. మనమే ఇష్టం ఉన్న ఫోన్లు ఇచ్చుడు. ఈ మధ్యన రకరకాల సమస్యలు వస్తున్నాయి మా దగ్గరికి నాయకుడిగా అయిన తర్వాత. మీరు ఎంత పెంచేం ఫలం, ఎంత ఆస్తిచ్చేం ఫలం. వాళ్ళు చేసే పిల్లలు మిమ్మల్ని మీ గుండె కోత మిగిలే పనులు చేసినప్పుడు మీకు ఎంత చదువు, ఎంత డబ్బు ఉన్నా ఏం ఉపయోగం లేదు. అన్నిటికన్నా ముఖ్యం సంస్కారం. కట్టు కానీ, బొట్టు కానీ, డ్రెస్సులు కానీ, వాళ్ళు చేసే మెయిన్ ఈ మధ్యన చాలా గమనించండి, ఫోన్లలోనే బాగా నష్టం జరుగుతుంది. రెండోది, మీరు కూడా కొద్దిగా పిల్లలతో ఎక్కువ గడపడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన తల్లిదండ్రులు బాగా స్పెండ్ చేస్తలేరు. ఎంతసేపు మీ బాధ, మీకు డబ్బు సంపాదించడం, ఆ పిల్లలకు వాళ్ళ ఏజ్తో వాళ్ళు పెరుగుతూ పోతున్నారు. ఈ రకంగానే పిల్లలు మంచిగా చదువుకొని ప్రపంచం మేనేజ్మెంట్ కూడా దయచేసి సార్ మీరు ఇప్పుడున్న టెక్నాలజీని ఫస్ట్ మీరు ట్రైన్ చేయండి కొద్దిమంది స్టాఫ్కు. కళ్ళు లేని వాళ్ళు కలెక్టర్ ఎట్లా అయ్యారు, నిన్నగాక మొన్న ఒకతను గుడ్డతను కలెక్టర్ అయ్యాడు. చాలా మంది నేను దేనికి పనికిరాని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సక్సెస్ పాఠాలు ఈ విద్యార్థులకు అందాలి. మేము జయిస్తాము, మేము ఈ ప్రపంచాన్ని జయిస్తాము, అలెగ్జాండర్ లాగా జయిస్తాము అంటే వాళ్ళ కెరీర్లో, వాళ్ళ చదువులో, సబ్జెక్టులలో. కొందరు మ్యాథ్స్ అంటే భయపడిపోతారు, వాళ్ళు మంచి ట్రైన్ చేసామంటే ఆ మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. కొందరికి సైన్స్ అంటే ఇబ్బంది ఉంటుంది. స్పెషల్గా ట్రైన్ తీసుకొని కొద్దిగా క్లారికల్ కొంతమంది మీరు స్టాఫ్ని పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ప్రత్యేకంగా తీసుకోండి. ప్రపంచంలో వచ్చే మార్పులు, టెక్నాలజీ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఏదైనా ఒక అవగాహన. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మన ప్రాంతం నుంచి లేనేలేరు. పంజాబ్లో ఒకటే గ్రామంలో 200 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గుజరాత్లో 100 మంది ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతంలో కలిసి 4 లేరు. దేశాన్ని ఏలేదని 35 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఐఏఎస్ ఎందుకు కావాలి, ఐపీఎస్ ఎందుకు కావాలి, ఎంటర్ప్రీనర్స్ ఎలా కావాలి, డబ్బు లేకుండా వ్యాపారం ఎలా చేయాలి, కళ్ళు లేకుండా కలెక్టర్లు ఎట్లా అయినరు, కాళ్ళు లేకుండా ఒలింపిక్లో ప్రైజులు ఎట్లా కొట్టినరు అంటే దీనివల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన మొదటికి వచ్చిన ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏం చేయలేదు. కాబట్టి పిల్లలకు కూడా మీరందరూ తల్లిదండ్రులతో ప్రేమగా ఉండండి. ర్యాష్గా అంటే ఈ మధ్యన చాలా మంది చూస్తున్నాను పిల్లలు, అంటే మా ఇంట్లో కూడా ఎదుర్కొంటున్నాం కాబట్టి చెప్తున్నాను.
చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 పిల్లలకు కూడా మంచిగా నేర్పాలి. మీరు కూడా నేర్చుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించండి, తోడబుట్టిన వాళ్ళతో ప్రేమగా ఉండండి, మంచి చదువులు చదివి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ మీకు యూట్యూబ్లలో వచ్చే కొన్ని క్లిప్స్ కానీ తీసుకొని మీ తల్లిదండ్రుల ఫోన్లలో మీ ఫ్యూచర్ 10 కాగానే 11 ఎట్లా, 11 కాగానే 12 ఎట్లా, 12 కాగానే ఇంజనీరింగ్ ఎట్లా, ఇంజనీరింగ్ జర్మనీలో బాగుంటుందా, జపాన్లో బాగుంటుందా, ఇవన్నీ కొద్దిగా అవగాహన తెచ్చుకోండి. ఇది మీ టీచర్స్ కూడా ప్రిపేర్ కమ్మని చెప్తున్నాం. రెండోది, మీ దయచేసి తల్లిదండ్రులు అంతేనండి, వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది బాగా గమనించాలా. చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటే తల్లిదండ్రులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని నిలబోయేది. ఇప్పుడు అది బలవంతంగా ఆపెట్టిర్రు ప్రపంచం. ఎందుకంటే పైకి ఇప్పుడు కారుని ఇక్కడ నుంచి కనుచూపుతో ఆపచ్చు, ఆ టెక్నాలజీ వచ్చింది. అది ప్రత్యేకంగా జీపీటీ అవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం దాంట్లో అప్పు గుర్తించింది ముప్పుని. ఎందుకంటే నువ్వు ఫ్లైట్ పోయేటప్పుడు కూడా మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి పిల్లలకు కూడా ఇప్పుడు వచ్చే టెక్నాలజీని 5G తర్వాత 6G టెక్నికల్ ఇవన్నీ నేర్పడానికి ప్రయత్నం చేయండి. వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బతకగలగాలి, ఎక్కడికి వెళ్ళినా బతకగలగాలి. ప్రపంచం అంతా ఇట్లా చేతిలోకి వచ్చేసింది. వితిన్ 6 అవర్స్లో లండన్ పోవచ్చు, 8 అవర్స్లో, 4 అవర్స్లో సింగపూర్ పోవచ్చు, 4 అవర్స్లో దుబాయ్ పోవచ్చు. ఎక్కడ జాబ్ చేసుకుంటట్లు వాళ్ళని మానసికంగా ఆత్మవిశ్వాసంగా తయారు చేయండి. సాంప్రదాయాలు సంస్కారం కూడా నేర్పండి. దాంతోపాటు పిల్లల్ని ప్రేమించండి. ఇదే నేను మీకు ఇచ్చే సందేశం. ఎందుకంటే ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల పైన తిరిగాను. చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది, కానీ చిన్నపిల్లలు మంచి పీజీ వాళ్ళకి మంచిగా చెప్తాను. ఎందుకంటే పాపం బిడ్డలు ఇంకా ఆడుకొని మంచిగా చదువుకొని ఇప్పుడే వాళ్ళకున్న మళ్ళీ పెరిగినా కొద్ది కష్టాలు మొదలవుతుంది. మనలాగా చదువు అయిపోయిందంటే ఉద్యోగం అయిపోయింది, పెళ్లి కానీ పిల్లలు అదంతా ఒక కంప. కాబట్టి పిల్లల్ని హాయిగా జింకల్లాగా ఎగరనియండి, ప్రతిదానికి కట్టుబాట్లు పెట్టకండి, వాళ్ళు ఫ్రీడంగా మాట్లాడనియండి, వాళ్ళ ఆలోచనలని వినండి. ప్రతిసారి కసురుకోకండి పిల్లల్ని. ఆగు చెప్ప నీకేం తెలియదులే అనకండి. మనం పెరిగిన విధానం వేరు, ఇప్పుడున్న విధానం వేరు. పిల్లల్ని ప్రతిదానికి చీటికి మాటికి మీకు ఏం తెలియదు అనకండి. మనకన్నా ఎక్కువ తెలివైన ఉన్నారు. మన వయసులో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడున్న వేరు. వాళ్ళు చదువుకునే చదువులు వేరు, వాళ్ళు చూసే లోక జ్ఞానం వేరు. కాబట్టి తల్లిదండ్రులమే ఉంటుంది పిల్లల భవిష్యత్తు. 20 సంవత్సరాల వరకు కష్టపడి మన బిడ్డలని మంచి ఉన్నతమైన స్థానాల్లో చూసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి మీ అందరి బిడ్డలు ఈరోజు ఏదైతే అల్ఫోర్ స్కూల్ ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, రేపు మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత అందరూ వాళ్ళ జీవితాలలో మంచి స్థానాలలో స్థిరపడాలని, మీ అందరి తల్లిదండ్రులకు మంచి ఆనందం నింపాలని మీ కుటుంబంలో మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. Naveen sir, hands of our MLA sir. Please give a big round of applause for them. Toppers, first science team B Manindra, second science team Ishika Reddy, third science team B Manu, fourth science team S Sai Divija, fourth Newton S Mokshit, fifth science team B Nachiket, fifth Newton K Rishika, sixth science team D Latika, sixth Newton G Saivardhan, seventh science team P Yogesh, seventh Newton GV Srihita, eighth science team Vidwan, eighth Newton G Vigna, ninth
Einstein, E. Varun Reddy, 9th Newton, P. Abhigna, 10th class, A. Mautika. Please give them a big round of applause. They are the toppers of the school. No matter how tough the paper was, they stood first in their exam. It's their hard work. Please give them a big round of applause.
అందరూ ఎక్కడండి? ఇంగ పారు. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి.